బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నయ్యో ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నయ్యో ఎరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నే నడచినను పాడుకున్నాను అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఏదో వాక్యం వచ్చాం విన్నాం వెళ్ళాం అన్నట్టు ఉండకండి. మనసు అంతా దేవుని వాక్యం మీద మీరు పెట్టినప్పుడు ఆ వాక్యం నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. చీకటి అండి వెలుగు అయిపోతుంది, చీకటి కమ్ముకోబోతా ఉంది. క్రైస్తవ సమాజానికి వెలుగు అయిపోయి ఏమొస్తుంది, చీకటి కమ్ముకోబోతుంది. దినములు కొద్దివే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఈ చీకటి ఇంకా రాకముందే మనము దేవుని పని చెయ్యాలి. చీకటి వచ్చిన తర్వాత నువ్వు చేద్దామన్నా ఏముండదు, పని ఉండదు. చీకటి కమ్మకముందే, చీకటి అలుముకోకముందే, రాకముందే నీవు నేను ఎంత పని చేయాలో అంత పని మనం చెయ్యవలసిన వారమై ఉన్నాం, బద్దులై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏదో సేవ చేస్తున్నాం, ఏదో ఆదివారం శుక్రవారం ఉన్న పనులు అక్కడికి ఇక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాం అంతే, అలాగే ఉన్నాం. అలాగున్నప్పుడు సాతానుగాడు ఏంటి ఏం చేస్తున్నాడు తెలుసా, ఒంటి మీద దెబ్బ కొడుతున్నాడు. దేని మీద? ఒంటి మీద దెబ్బ కొడుతున్నాడు, మనసు మీద దెబ్బ కొడుతున్నాడు, ఆర్థిక ఇబ్బందుల మీద దెబ్బ కొడుతున్నాడు, ఆర్థికాల మీద దెబ్బ కొడుతున్నాడు. అలాగే ఏమంటే అనేక రకాలుగా నన్ను దెబ్బ కొడుతున్నాడు. నేను ఊరుకుంటానా? నేను రగిలిపోతాను ఇక నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంతంత మటుకు చదివాను, ఇంకెక్కువ చదువుతాను. ప్రార్థన అంతంత మటుకు చేసేవాడిని, ఇంకా ప్రార్థన చేస్తాను. వాక్యం అంతంతకి చేసేవాడిని, ఇంకా ఎక్కువ చేస్తాను. పాటలు అంతంత వరకే పాడేవాడిని, ఇంకా పాడతాను. దేవుని స్తోత్రం. రెచ్చిపోతాను అంటే రగిలిపోతానని అర్థం. రెచ్చిపోతానంటే ఏంటమ్మా? రగిలిపోతాం. దేవుని స్తోత్రం. రమ్మని ఈసారి ఆడు మనం తేల్చేసుకుందాం, ఏం చేస్తాడు చేయమను. దేవుని స్తోత్రం. ఎంత దెబ్బ కొడతాడు కొట్టమను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పక్షాన్ని నిలబడిపోతాం. హల్లెలూయా. ప్రభు పక్షాన్ని నిలబడిపోతాం. శరీరం మీద దెబ్బ కొట్టే ఏం పర్వాలేదు, దేని మీద దెబ్బ కొట్టే ఇంకేం పర్వాలేదు. తెగించేసాం. దేవుని స్తోత్రం. ఏం చేసామండి? తెగించేసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడేమో మనల్ని నాశనం చేద్దామని ఆడనుకున్నాడు, ప్రభు మనల్ని ఏమో రగిలి చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతే, కీడు వెనకాల మేలు, కీడు వెనకాల మేలు. అందుకే పౌలు శీలలు జైల్లో పడడం అందరికీ ఏంటంటే అయ్యో పాపం. కానీ పౌలు శీలలో జైల్లో పడడం ఏంటో తెలుసా? అక్కడ జైలు అధికారి, జైల్లో ఉన్న వారందరికీ రక్షణ రావడానికి మార్గం. హల్లెలూయా. అంటే అపవాది ఒకటి తెలిస్తే మన దేవుడు దానిని మేలుగా మారుస్తాడు. హల్లెలూయా.
అందుకే ఏ పరిస్థితిలోనూ ఇంకా జడిసిపోవటానికి, మనుషులు చూసి అదిరిపోవటానికి, శరీరం మీద వచ్చిన దాడిని చూసి కుమిలిపోవడానికి వీలు లేనే లేదు. ఇంకా రెచ్చిపోదాం, ఇంకా రగిలిపోదాం. ఎందులో? ఆత్మలో, వాక్యములో, దేవునిలో రగులుదాం. మనం మండుతూ అనేకలు మండించేవారిగా మారిపోదాం. అప్పుడే మనము దేవునికి నిజమైన కుమార్తెలుగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని మర్చిపోవద్దు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకుందాం. చూడండి, ఆ ఎదుటోళ్ళు వాళ్ళు వీళ్ళు గొడవలు ఆడుకుంటుంటే చాలా మంది చెవులు పెడతా ఉంటారు గోడలకి. ఆ మాటలు ఎంత బాగా క్లియర్గా వెళ్తాయి కదా. కాబట్టి అంతకంటే బాగా చెవులు పెట్టండి దేవుని వాక్యానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తీసి ఏమంటే చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు కనబడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 25:8 మనం చూసుకున్నట్లయితే, అంటే ఎందుకు అక్కడ అంటే దివిటీలు ఆరిపోతున్నాయంట. వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. ఏమండి, బుద్ధి కలిగిన కన్యల దివిటీలేమో ఎలుగుతున్నాయి, బుద్ధి లేని కన్యకలు దివిటీలేమో ఆరిపోతున్నాయి, పోనాయి. దేవుని స్తోత్రం. ఎందుకండి ఆ దివిటీలు ఆరిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆ దివిటీలు ఆరిపోవడానికి కారణం ఏంటి చెప్పండమ్మా. నూనె లేదు అంటున్నారు కదా. ఆ దివిటీలు ఆరిపోవడానికి కారణం నూనె కాదు, బుద్ధి లేదు. హల్లెలూయా. బుద్ధి లేదు. వేయను దివిటీలు ఆరిపోవడానికి ఏమి లేదు, నూనె లేదా? నూనె ఉందండి, మీకు అర్థం అవట్లేదు. నూనె ఉంది, కానీ పెండ్లి కుమారుడు వచ్చే వరకు అది ఎలుగుతుందా ఎలగదా అనేది అది తెలియదు వాళ్ళకి. మీకు అందుకే కదా బుద్ధి కలిగిన వాళ్ళని అడిగారు. వాళ్ళు 9వ వచనంలో ఉంటుంది చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇదే చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. అంటే ఉందా లేదా నూనె? నూనె ఉంది అమ్మా. అది సరిపోతుందో చాలదో ఇలా తెలీదు. వాళ్ళు ఎక్కువగానే ఉంచుకున్నారు. వాళ్ళు సరిపోతుందో చాలదో తెలియదండి. అందుకే ఏమడుగుతున్నారు? కొంచెం మాకు అప్పిస్తారా అని అడుగుతున్నారు. అప్పు ఇస్తే మాకు సరిపోదమ్మా, మేము తెచ్చుకున్నాం, మీరు వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ ఏం తెలియట్లేదంటే, వీళ్ళు కొనుక్కున్నప్పుడు వీళ్ళు కొనుక్కోవాలా, కానీ వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు వీళ్ళు చూస్తూ మాకు చాలులే అనుకున్నారు. అర్థమవుతుందా? ఆ చాలులే అనుకోవడానికి కారణం ఏంటంటే, సరిపెట్టుకుంటానికి కారణం ఏంటంటే బుద్ధి లేదు. అందుకే బుద్ధి లేదు కనుక వారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ వచ్చారు. బుద్ధి ఉన్నవారేమో సిద్ధపాటు, అంటే ఎంత కొనుక్కోవాలో అంత కొనుక్కున్నారు. బుద్ధి లేని వారు ఏమండి వారికి తోచినట్టుగా నిలబడ్డారు. అందుకే ఇద్దరు కలిసి నిద్రపోతున్నారు, కానీ పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఇద్దరు నిద్రపోతున్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే ముందు బోర్ వస్తుంది. మంత్రి గారు వచ్చినప్పుడు ముందేమొస్తుంది? శబ్దం, కుయ్యి 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 అనే ఒక బండి ముందుగా వెళ్తుంది. ఆ తర్వాత మంత్రి గారు వస్తున్నారని మనకు అర్థం అవుతుంది. కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది కదా. ఎస్కార్ట్స్ అంటారు వాళ్ళని. అలాగే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ముందేమొచ్చేస్తుంది? బోర వచ్చింది. అప్పుడు ఆ బోరకి ఏమయ్యారు? వీళ్ళందరూ లేచారు. కానీ దాన్ని ఏం చేసుకుంటున్నారు? ఆ దివిటిని సరి చేసుకున్నారు. వెలిగిందామని నూనె చూసేటప్పటికి నూనె
అమ్మ వాళ్ళకి ఒక్కొక్కరికినేమో నూనె, వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లీటర్లు ఉంది. వీళ్ళకి ఎంత ఉంది? వీళ్ళకి ఎంత నూనె ఉంది? లీటర్లు 2 లీటర్ల నూనె ఉంది. కాబట్టి ఇలా అన్నారు, బాబు మీకు అంత నూనె ఉంది, మాకు కొంచెం నూనె ఇస్తారా అంటే వీళ్ళు కొనుక్కోండి అన్నారండి. అంటే వీళ్ళకి ఏం లేదు, సిద్ధపాటు లేదు, వీళ్ళకి ఏం లేదు, ఆసక్తి లేదు. వాళ్ళకి సిద్ధపాటు లేదు, ఆసక్తి లేదు కనుక వారిని ఏమన్నారంటే బుద్ధి లేని కన్యకలు. చూసారా, బైబిల్ ఇస్తున్న టైటిల్ ఏంటండి? బుద్ధి లేదు. బుద్ధి లేదు ఈరోజు చాలా మందికి. బుద్ధి ఉంది, బుద్ధిని ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటారు. అందుకే మనం చూసుకున్నట్లయితే అంటే బుద్ధి ఉన్నది, ఆ బుద్ధి పాడైతే ఏమంటారు? బుద్ధిహీనత అంటారు. బుద్ధికి ఏం పట్టింది? హీనత పుట్టింది. కాబట్టి ఆ బుద్ధి ఏమైపోయింది? పాడైపోయింది. ఆ బుద్ధి పాడైపోయిన బుద్ధినే ఒక్కొక్క మాటలు ఏమంటారంటే బుద్ధి లేదు అంటాం. కొంతమంది చూడండి, తాగద్దురా అంటే తాగుతూ ఉంటాడు ఏండి, పిచ్చి పనులు చేయకురా అంటే పిచ్చి పనులు చేస్తూనే ఉంటాడు. నీ ఆరోగ్యం పాడైపోతుందిరా అంటే అలాగే చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటామంటే, వాళ్ళని ఏమంటారంటే బుద్ధి లేదండి. బుద్ధి లేదు, ఆయనకి ఎంత చెప్పినా బుద్ధి లేదు అంటాం. అంటే బుద్ధి తెచ్చుకోవట్లేదు. బుద్ధి అనేది తెచ్చుకోవాలి. హల్లెలూయా. బుద్ధి దేని బట్టి వస్తుంది మనకి అంటే బుద్ధి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడే బుద్ధి ఇస్తాడు. అందుకే బుద్ధి జ్ఞానములు దేవుని యొక్క ఉన్నాయి. అవి దేవుడే ఇవ్వగలిగిన వాడు అనమాట. అందుకే బుద్ధి లేని మనుషులు ఏమండి, బుద్ధి లేని మనుషులుగా దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఉండడానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటకు లోబడడం లేదు. ఏం చేయట్లేదు? లోబడటం లేదు. వారిని మనం సరి చేయలేం. ఎవరు సరి చేయగలరు? ఎవరు సరి చేయగలరు అంటే నువ్వు సరి అవ్వడానికి ఇష్టపడితే సరి అవుతావు. నేను సరి అవ్వను అన్నావు అనుకో, ఆయన కొంచెం దంచుతాడు, కొంచెం అన్నీ చేస్తాడు. అయినప్పటికీ లోపడినంటే విసిరివేస్తాడు. కుమ్మరోడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆ కొండ ఇదవుతుంటే అవ్వకపోతే ఏం చేస్తాడంటే తొక్కి దాంట్లో వేసేస్తాడు. ఆ తొక్కిన అవ్వట్లేదంటే అది ఏమైపోయింది? గట్టిపడిపోయింది. దాన్ని ఏం చేస్తాడంటే పడేస్తాడు. పెంట మీదకి వెళ్ళిపోతాం ఏమండి, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకే మనము ఏమండి ఇక్కడ ఈ 5 కన్యకులకి ఏం లేదంటే బుద్ధి లేదు. బుద్ధి ఉన్న కన్యకులేమో సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి ఉన్న కన్యకులేమో ఆసక్తిగా ఉన్నారు పెండ్లి కుమారుల కోసం. వీళ్ళకి ఏం లేదు, బుద్ధి లేని వల్ల సిద్ధపాటు అవ్వలేదు. ఏమండి పెండ్లి కొడుకుని ఎదుర్కోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరనమాట. అందుకే ఇప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నారు. అందుకే మనం చూసుకున్నట్లయితే విశ్వాసి భక్తి జీవితంలో ఆరిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ దీపాలు ఎందుకు ఆరిపోతున్నాయంటే వారు సిద్ధపాటులో లేరు, జాగ్రత్త కలిగి లేరు, ఆలోచన కలిగి లేరు, సిద్ధపాటు కలిగి వారు లేరు. ఈ రోజుల్లో కూడా చాలా మంది విశ్వాసులైన వారు సిద్ధపాటులో ఉండలేదు, జాగ్రత్తగా ఉండలేదు, ఏమండి మెలకుగా ఉండలేదు. మరి ఎలా ఉంటున్నారంటే ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటున్నారు. వారు దేవుడు వచ్చినప్పుడు సిగ్గుపడవలసిన పని అయిపోతుంది. ఏమండి నిలువెచ్చని స్థితిలో ఉంటే ఆరిపోతారు. నిలువెచ్చని స్థితిలో ఉంటే డ్యూటీలు ఏమైపోతాయి? ఆరిపోతాయి అన్నమాట. అందుకే దేవుడు చాలా చక్కగా సేవకులు నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. ఒక 9 విషయాలు మనం చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ 9 విషయాలు చెప్దాం. ఒకటి వాక్యం మీద ఆధారపడాలి. మనం ఎవరి మీద ఆధారపడాలి? వెలిగించబడాలంటే వాక్యం మీద మనం ఆధారపడాలి. మన జీవితాలు వెలిగించబడాలంటే, మన జీవితాలు కాంతివంతంగా ఉండాలంటే మనం దేని మీద ఆధారపడాలా? వాక్యం మీద ఆధారపడాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105లో ఆయన మాటలు ఏమండి ఏం తీసుకొస్తాయి? నీ వాక్యము నాకు త్రోవ చూపించేదానికి వెలుగుగా ఉన్నది. టార్చలైట్. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యము నీకు నాకు దారి చూపిస్తుందట. ఈరోజు చాలా మందికి ఏ దారి లేదండి, మాకు ఏ దారి కనపడట్లేదండి. ఏ దారి కనపడలేదు. ఏ దారి ఎందుకు కనపడదు? వాక్యం పెట్టుకోగలిగితే
అంత అపాయం ఉందో, ముళ్ళులు ఉన్నాయో, పావులు ఉన్నాయో, తేళ్ళు ఉన్నాయో, నువ్వు అర్ధరాత్రిలో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా టార్చ్ లైట్ ఉంటే నీ త్రోవకు అది ఏం చూపిస్తుంది? వెలుగ్గా ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా, దారి చూపిస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మునుపు మీరు ఏమై ఉన్నారంటే చీకటై ఉన్నారు. పూర్వం నువ్వు నేను మన అందరం చీకటి బ్రతుకులు. అలాంటి చీకటి బ్రతుకులను ఇప్పుడైతే ప్రభు నందు మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే వెలిగించబడ్డాం. దేవుని స్తోత్రం. పూర్వం చీకటి, ఇప్పుడు ప్రభు నందు మనం ఏమయ్యామంటే వెలిగించబడ్డాం, అనగా బుద్ధిమంతులుగా మార్చబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8:12 కూడా యేసు ప్రభు వారు చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఆయన లోకానికి వెలుగండి. అంటే లోకంలో ఉన్న వారు అందరినీ వెలిగించడానికి వస్తే కొంతమంది వెలుగుతున్నారు, కొంతమంది ఇంకా చీకటిలోనే ఉండిపోతున్నారు. అందుకే ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు ఏమంటే వెలుగుగా మారుతారు. ఎలా మారుతారు? వెలుగుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది అంటే విశ్వాసి ఆరిపోకుండా ఉండాలంటే ఆయన మీద ఆధారపడాలి. 2 సాక్ష్య జీవితం, లేకపోతే ఆరిపోతారు. అందుకే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలని ఏం చేసుకుంటా ఉండాలా? జ్ఞాపకం చేసుకొని అనేక మందికి చెప్పాలా. అండి, దావీదు ఎంత గొప్పవాడో, కానీ తన స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు. ఈరోజు నీవు నేను మనము ఈ స్థితిలో ఉన్నామంటే ఒకప్పుడు నా స్థితిని ఏంటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి సాక్షిగా మనం ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5:14, మత్తయి సువార్త 5:14లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకం కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి ఎక్కడ పెట్టబడుతుంది అంటే అది ఎక్కడ పెట్టబడుతుంది? ఎత్తు మీద పెట్టబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 16 కూడా, మనుషుల మీద సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశి. వెలుగు అంటే ఇక్కడ ఏంటంటే సత్క్రియలు అనే వెలుగు ఉండాలి. అందుకే సాక్ష్యం చెప్పేవాళ్ళు సత్క్రియలో ఉండి చెప్పినప్పుడే ఆ సాక్ష్యానికి ఏముంటదంటే విలువ వస్తుంది. హల్లెలూయా. చాలా మంది పాడు జీవితాల్లో రకరకాల జీవితాలు జీవిస్తూ సాక్ష్యాలు చెప్తే ఇల్లు తిట్టుకుంటారు. సాక్ష్యం ఏముండాలంటే సత్క్రియలో కలిగిన సాక్ష్యం ఉండాలి. ఏ విధమ్మా? సత్క్రియలో కలిగిన సాక్ష్యం. ఆ సాక్ష్యము దీపస్తంభంలాగా అనేక మంది వెలిగిస్తుంది. ఈరోజు సాక్ష్యాలు ఏంటంటే చీకటి సాక్ష్యాలు అన్నీ. ఏమండి, ఇక్కడ నుంచి ఒక సాక్ష్యం, బయట ఒక సాక్ష్యం. అందుకే వారి జీవితాల్లో దిగజారుడుతనం అనేది మనకు కనపడుతుంది. అందుకే విశ్వాస భక్తి జీవితం ఆరిపోవడానికి సాక్ష్య జీవితము లేకపోవడం, సాక్ష్యం కాపాడుకోవాలి. హల్లెలూయా. 3వదిగా మనం చూసుకున్నట్టయితే క్షమాపణ గుణం ఉండాలా. ఏముండాలా? మన ఎడలు ఎవరైనా తప్పు చేస్తే వారిని ఏం చేయాలంటే క్షమించే గుణం ఉండాలి. ప్రకటన గ్రంథము 2:5, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా ఉంటుంది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాం, మొదటి క్రియలు చెయ్యి. అది చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తానన్నాడు. చూసారా? ఏమండి, మన దీపాన్ని వెలిగించిన వాడైనే, మనల్ని ఈ భూమి మీద నిలబెడుతున్న వాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. మనం సరిగా లేవనుకోండి, ఎవరేం చేయక్కర్లేదు, మన దేవుడే తీసుకుపోతాడు. మన దేవుడే వచ్చేయండి. ఎందుకంటే ఆయన గాయపరచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. చెప్పండి.
మా బ్రతికించేవాడైనే, మరణానికి అప్పగించేవాడైనే. చచ్చిపోయినవాడిని బ్రతికించగలడు, బ్రతుకున్నవాడు మాట అనకపోతే మరణాన్ని కూడా అప్పగించడు. అందుకే దేవుడికి సృష్టి స్థితి లయకారకుడు. సృష్టి స్థితి లయకారకుడు. లయ అంటే నాశనం చేసేవాడు కూడా దేవుడే మాట వినకపోతే. అందుకే సొదొమ గొమొర్రాలు మాట వినలేదు. ఆ ప్రజలు దారుణమైన పరిస్థితులు, దారుణమైన వ్యతిరేకమైన మనుషులుగా వారు ఉన్నప్పుడు అక్కడ ఏం చేశాడంటే అగ్ని గంధకాలను కురిపించి భస్మం చేసేసాడు ఆ దేశాన్ని. ఏం చేశాడు? భస్మం. ఆ భస్మమై ఈరోజు మృత సముద్రం, దాని మృత సముద్రం అంటారు. అక్కడ ఇప్పుడు కూడా అక్కడ రాళ్ళు పట్టుకుంటే బూడిద రాలుతుంది. ఏమో రాలుతుందమ్మా? బూడిద. అగ్ని గంధకాలు కొరచిపడ్డాయి అక్కడ. ఎంత చరిత్ర పురుషుడో మన దేవుడు చూడండి. అందుకే తన బిడ్డలైన వారికి కూడా చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకొని. అందుకే పడ్డవాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరు పడ్డవాళ్ళే. కానీ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నువ్వు ప్రభు వైపు చూసి లేవాలి. అది దేవుడి చిత్తం. నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరిలేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేస్తాను. ఆ మొదటి క్రియలు ఏంటంటే ఆ పైన ఉన్నాయి. ఆ మొదటి క్రియలు ఏంటి చెప్పండి? మంచి క్రియలు, కష్టము, సహనము ఇవన్నీ దేవుడు చూశాడట. దుష్టులను సహింపలేదట. అపోస్తులు కాకే తమ అపోస్తులు అని చెప్పుకున్న పరీక్షించారట. ఎవరు అబద్ధ బోధకులో, ఎవరు నిజమైన బోధకులో వారు తెలుసుకున్నారట. నీవు సహవాసం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదు. అబ్బాయి ఎంత మంచి ఉన్నాయో. హల్లెలూయా. ఏ సంఘం ఇది? ఎఫెసు సంఘం అండి. కానీ ఏం మర్చిపోయారట అమ్మా? ఏంటి మర్చిపోయాడు? పడిపోయాడట. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ స్థితిలో నుండి పడిపోయారు. ఏదో ఫైనాన్షియల్ విషయాల్లోనో, లేకపోతే శారీరకమైన ఒత్తిడి విషయాల్లోనో, లేకపోతే లోకం విషయం ఒత్తిడి విషయాల్లో ఏదో రకంగా మొత్తానికి ఏమైపోయారు? ఆ స్థితిలో నుండి పడిపోయారట. కాబట్టి ప్రభు వాక్యం చెప్తుంది, మళ్ళీ నువ్వు లేవాలి, మళ్ళీ నువ్వు నిలబడాలి. మళ్ళీ నేనేం చేస్తానంటే నేను వాడుకుంటాను, లేకపోతే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, తీసివేస్తాను. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభు ఎవరంటే జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఎవరు మనం చెప్పవసరం లేదు, దేవుడే అన్ని సెట్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన బాగా సెట్ చేయడం వచ్చు. ఏమంటే మోషే సెట్ లేకపోతే మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు రాజకుమారుడిగా బతుకుని గొర్రెలు కాసుకున్న వాడిగా 40 సంవత్సరాలు ఏంటండి 40 సంవత్సరాలు ఆ పని చేయించి మోషేని ఏం చేశాడంటే సెట్ చేశాడు. మోషేకి ఎంత కోపమో, మోషేకి చాలా కోపం. మోషే కోపంతోనే చంపేశాడు. కానీ ఇప్పుడు మోషే ఏమైపోయాడు తెలుసా? మిక్కిలి సాత్వికుడుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఏంటండి? మిక్కిలి సాత్వికుడు మోషే. దానికి ఎంతకాలం అయింది? 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడి మోషే ద్వారా చెరలో ఉన్న ఐగుప్తు చెరలో ఉన్న వారు అందరినీ బానిసత్వంలో నుండి ఏం చేశాడు? విడిపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు గొప్పవాడు, దేవుడు మనలను మలుచుతాడు. దేవుని స్తోత్రం. 3 క్షమాగుణం లేకపోవడం అంట. క్షమించాలి. ఏం చేయాలండి? క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా క్షమించాలి. పరలోక ప్రార్థనలు అదే ఉంటుంది. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించు. అంటే నువ్వు ఇతరులను క్షమించకపోతే నీ పాపములు కూడా క్షమించవు. అందుకే మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము అన్నాడు. అంటే ప్రకారం అంటే నువ్వు క్షమిస్తేనే నీకు కూడా క్షమించబడతాయని అర్థం అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వది ఏంటంటే దుర్బుద్ధి ఉంది వాళ్ళకి. ఏముంది? దుర్బుద్ధి ఉంటుందండి కొంతమందికి.
అంటే బుద్ధి తెచ్చుకోరు, బుద్ధి లేనట్లుగానే ఉండిపోతా ఉంటారు. దానివల్ల దుర్బుద్ధి వారిలోనికి వస్తుంది. అందుకే మత్తయి సువార్త 25:8 వాళ్ళు దివిటీలు ఆరిపోవడానికి, వాళ్ళు కంగారుగా ఏమండి పరుగులెట్టడానికి కారణం ఏంటంటే వారికి ఏం లేదంటే బుద్ధి లేదు. నూనె లెక్క కాదు అక్కడ వాళ్ళు పరిగెత్తిన ముందు బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అందుకే వాళ్ళలో దుర్బుద్ధి ఉంది. వాళ్ళది వాళ్ళు లేచారు కాబట్టి బాగుంది, వాళ్ళు లేలేదని దొబ్బేస్తారు. వాళ్ళది కూడా వీళ్ళు దొంగతనం ఏదో చేసుకుందాం అనుకున్నట్టున్నారు. వారు కూడా లేచి వాళ్ళు సర్దుకుంటూ ఏం చేయలేదు, అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు. అలాగే మీ ఆత్మీయ జీవితాన్ని ఎవరికి ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. మీ ఆత్మీయ అనుభవాలను మీరు పంచరు, కానీ మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఎవరికి ఇవ్వడానికి వీలు లేదనమాట. దేవుని స్తోత్రం. సరే, మత్తయి సువార్తలో 25:8 వారికి బుద్ధి లేదనమాట. 1 తెస్సలోనిక 5:19 చూడండి. 1 తెస్సలోనిక 5:19, 5:19 ఎలా ఉంటుంది? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యము, మేలైన దానినే చేపట్టాలి. మనం ఏం చేయాలండి? మేలైన దానిని మనం చేపట్టి ఏం చేయాలంటే ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. అది ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మనం కీడుకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. కీడుకు దగ్గరగా ఉన్నాము అనుకో మన దీపం ఆరిపోతుంది. కీడుకు మనం ఎలాగైపోవాలా? దూరంగా ఉండాలి. కీడుకు దగ్గరగా ఉన్నాము అనుకో ఏముంటది? మన ఆత్మీయ దీపము ఆరిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట మనం చూసుకున్నట్లయితే భక్తిహీనత. భక్తి ఇప్పుడు ఏమైపోయింది? హీన దశకు వస్తుంది అనమాట. ఏ దశకు వస్తుందమ్మా? ఇశ్రాయేలు హీన దశకు వచ్చారట. మన భక్తి జీవితం కూడా హీన దశకు వస్తుంది కనుక అప్పుడు లాంటి సువార్త, అప్పుడు లాంటి పాటలు, అప్పుడు లాంటి ప్రార్థనలు, అప్పుడు లాంటి ఆసక్తి, అప్పుడు లాంటి పరుగులు కనపడకుండా పోతున్నాయంటే దానికి కారణం ఏంటి? హీనతలోనికి వస్తున్నాం. ఉద్యమంలోనికి వెళ్ళట్లేదు. మనం ఎందులోకి వెళ్ళిపోతున్నాం? జార్నర్స్లోకి వెళ్ళిపోతున్నాం, హీనతలోనికి వెళ్ళిపోతున్నాం. దాన్నే భక్తిహీనత అన్నాడు. ఏమన్నాడు? భక్తిహీనత లేకపోతే బుద్ధిహీనత అనే మాటలు మనం చూడగలుగుతాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం, యోబు గ్రంథము 18వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథం 18వ అధ్యాయము 5-6. ఈ భక్తిహీనత ఉంటే ఏమవుతుందంటే దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారంలో వెలుగు అంధకారం అయిపోతుంది. వారి గుడారంలో వెలుగేటండి ఇంటిలో ఉన్న ఆశీర్వాదం. ఇంటిలో ఉన్న ఆశీర్వాదం అంతా ఏమైపోతుంది? అంధకారం అయిపోతుంది. వారి యొద్దనున్న దీపం కూడా ఏమైపోతుంది? ఆరిపోతుంది. అలాగ ఆరిపోయినోడే ఇస్కరియోతు యోధ, అలాగ ఆడిపోయినోడే దేమ. ఏమండి? దేవుణ్ణి విడిచిపెట్టి ఏమండి మనం భ్రష్టులు అవడం కంటే దేవునితో కష్టాలు అనుభవించడమే అది మనకు ప్రయోజనము, మేలు. దేవుని స్తోత్రం. అందుకే భక్తిహీనత ఉంటే మన దీపం ఏమైపోతాయి? మన డ్యూటీలు ఏమైపోతాయి? ఆరిపోతాయి కొన్నాళ్ళలో. అంటే 6వ పాయింట్ ఏంటంటే విశ్వాస భక్తి జీవితంలో ఆరిపోవడానికి కారణము నీతిగా జీవించకపోతే ఆరిపోతాయి. ఏమవ్వాలమ్మా? నీతిగా జీవించాలి. నీతిగా జీవించకపోతే ఆరిపోతుంది అనమాట. సామెతల గ్రంథం 13:9, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 13. అంటే నీతిమంతులు తేజరులుతుంది. హల్లెలూయా. ఏమండి? భక్తిహీనులు దీపం ఏమైపోతాయి? ఆరిపోతాయి. నీతిమంతులుగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. తండ్రి భక్తిహీనంగా ఉన్నారనుకో వారి దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరిపోతాడు సైతాన్ గాడు. ఆయన ఆర్పకముందే పర్మిషన్ తీసుకొని ఈడే ఆరిపోయడానికి ప్రయత్నం. అందుకే దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు గొప్పలు కాదండి,
దేవుడి మాటలు ప్రకారం జీవించిన వాళ్ళు గొప్పవారు. హల్లెలూయా. 7వ పాయింట్ ఏంటంటే చీకటితో పొత్తు. చీకటితో మనం పొత్తెట్టుకోకూడదు. ఈరోజు పొత్తులెట్టుకున్నారు కదా ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తులెట్టుకున్నారనమాట. 3 పార్టీలు పొత్తులెట్టుకొని జగన్ గారిని ఓడించాయి అనమాట. అర్థమవుతుందా? 3 పార్టీలు పొత్తు. ఈ పొత్తులో ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే గౌరవించుకుంటూ ఉంటారనమాట. ఎవరికైనా తేడా వస్తే ఏమండి మరి పొత్తులెడిపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని సంబంధమైన బిడ్డలు ఏమండి చీకటితో పొత్తెట్టుకోకూడదు. అనగా ఏమండి శరీర ఆశలు, శరీర కోరికలు, శరీరమైన జీవితాలతో మనం పొత్తెట్టుకోకూడదు. చీకటి కార్యాలతో మనం పొత్తెట్టుకోకూడదట. 2 కొరింథీ పత్రిక 6:14 ఆ మాట. అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. అదిగో వెలుగు చీకటికి పొత్తు కుదురుతుందండి. మరి కుదురుతుందంటే భక్తిహీనతలోకి వెళ్ళిపోయావని అర్థం, బుద్ధిహీనతలోకి వెళ్ళిపోయావు అని అర్థం. కాబట్టి ఆ బుద్ధిహీనతలోంచి, భక్తిహీనతలోంచి నువ్వు బయటికి రావాలన్నదే ప్రభు చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నీవు ఆరిపోతావు, నువ్వు రాలిపోతావు. అండి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 8వ మాట సహాయం చేసే గుణము లేకపోవడం. ఈరోజు చాలా మందికి ఏంటంటే ఏమండి సహాయం చేసే గుణము కనబడట్లేదండి. ఏం చేసే గుణం లేదు, సహాయము చేసే గుణం. యెషయా గ్రంథం 58:8. యెషయా గ్రంథము 58:8. యెషయా గ్రంథం 58:8లో ఉపవాసాలు ఉంటారండి. పొద్దున్నుంచి సాయంకాలం వరకు. కొంతమంది అయితే పచ్చి మంచినీళ్ళు కూడా మేము తాగం పాస్టర్ గారు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగం. కానీ మా ఇంట్లో డబ్బు అంతా కూడా, మా ఇంట్లో ఆహారం అంతా కూడా మేము మిగిల్చుకుంటాం. అది ఉపవాసమా అండి? నీ ఇంట్లో కూర నీకు మిగిలిపోయింది, కూర ఖర్చు మిగిలిపోయింది, భోజనం ఖర్చు మిగిలిపోయింది, టిఫిన్ ఖర్చు మిగిలిపోయింది. ఆ ఖర్చు అంతా ఏం చేస్తున్నావు? మిగిల్చుకున్నావు నువ్వు. అది ఒక గొప్ప ఉపవాసమా? ఆ ఆహారం ఎవరికి పెట్టాలంటే ఏమండి, ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే పేదలకు నువ్వు పంచి పెట్టాలి. ఏం చేయాలండి? పేదలకు. కానీ ఏమండి అలాంటి ఉపవాసం చేయాలని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మిగుల్చుకునే ఉపవాసం చేస్తా ఉన్నారు. ఈరోజు ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి అనేక సంఘాలకు డబ్బు ఎందుకు ఎలా వస్తుంది? డబ్బు వారు ఉపవాసం ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఉండీలు వేస్తుంటే అవి పేదల డబ్బులు కాబట్టి పేద ప్రజలైనా మన దేశాలకు పంచాలని వారు తీసుకొచ్చేస్తూ ఉంటే మన వాళ్ళేమో బాగా మేసేసి పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుగుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే లెక్క అప్పచెప్పవలసింది ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. కొంతమంది ఉపవాసం ఉండి ఊరి మీద తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉండి ఎక్కడ తిరుగుతారు? ఊరి మీద తిరుగుతూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అది కూడా దేవునికి అనుకూలమైన ఉపవాసం కాదనమాట. అందుకే ఆయనకు అనుకూలమైన ఉపవాసం ఎలాంటిదో అనేది ఆయన చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథం 58:5. బాధపరచుకోవాల్సింది బాధ. ఒకటి జమ్ముల తల వంచుకొని అది ఉపవాసమా అనుకుంటున్నారా? కాదు, అనుకోవట్లేదు. మరి ఏది కరెక్ట్ అయిన ఉపవాసం? 6వ వచనం అంటాడు, దుర్మార్గులు కట్టిన కట్లను వేపడము, మోకులు తిప్పడము, వధింపబడిన వారిని నడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఇంకా అంటాడు 7, నీ ఆహారం ఆకలికున్న వారికి పెట్టడం, నీ రక్త సంబంధికి మోక తెప్పుకుండడం, దిక్కుమాల పేదలని అంటే చేర్చుకోవటం, వస్త్రేంటి కనపడినప్పుడు వస్త్రాలు ఇవ్వడం, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. హల్లెలూయా. అందుకే మనం
కేరళలో ఇంటింటికి వెళ్ళి కేకలేయటం కంటే పేదలైన వారికి భోజనం పెట్టి ఏమండి వారికి సహాయం మనం చేస్తూ ఉన్నాం. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఎప్పుడు చేసినా అది దేవుని స్తోత్రం. ఎప్పుడు చేసినా మన అకౌంట్లో ఆ దీవెనికి తగ్గ ఫలితాలు మనకి మన కుటుంబాలకి దేవుడు వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేసే గుణం ఉండాలి, లేకపోతే దీపాలు ఆరిపోతాయి అన్నమాట. 9, ఆయనతో సహవాసం ఉండాలి. నువ్వు లాలతో ఏళ్ళతో ఎక్కువ చేస్తే మనుషులతో ఎక్కువ చేయటం వల్ల గొడవలు తప్పేమి ఉండవు. మనుషులతో ఎక్కువ చేయటం వల్ల నిందలు తప్పేమి ఉండవు. మనుషులతో గొడవ చేయటం వల్ల ఆఖరికి మనకు అంటే బాధలు తప్పకేమి ఉండవు. మరి ఎవరితో ఎక్కువ చేయాలా? దేవునితో చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-7. చాలాసార్లు మనం చదువుతాం. ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, లేదు ఆయనతో కూడా చెప్పుకొని అది చాలా మంది మేము దేవుడిని నమ్ముకున్నామని వ్యాపారాలు చేస్తూ ఉంటాం, దేవుడిని నమ్ముకున్న మోసాలు చేస్తూ ఉంటాం, దేవుడిని నమ్ముకున్నామని అంటే రకరకాలైన గొడవలు గందరగోళాలు ఇవన్నీ సృష్టించి చేస్తూ ఉంటారు. కానీ దేవుడిని నమ్ముకోలేదు వాళ్ళు. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్ముకుంటే వెలుగు ఫలం నీలో కనబడుతుంది, వెలుగు కనబడుతుంది. అందుకే ఇక్కడ అంటాడు 6లో ఆయనతో కూడా సహవాసము కలవారమని ఫెలోషిప్ కలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడొచ్చు, సత్యమును జరింపుకుంటాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడలా, వెలుగులో నడవడానికి నువ్వు తీర్మానించుకున్న ఎడలా, నీ పాపములన్నీ ఒప్పుకొని నీతోనే నడుస్తాను కృప అన్న అప్పుడు అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాం కనుక అప్పుడు ఆయన రక్తం అప్పుడు అన్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఒప్పుకుంటూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు. ఒప్పుకుంటూ ఉంటారు అంటే ఒప్పుకున్నదే మళ్ళీ బయట చేస్తూ ఉంటారు. అలా కాదు, ఒప్పుకున్నది విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఒప్పుకున్నది విడిచిపెట్టినప్పుడే మాత్రమే యేసు రక్తం నిన్ను కడుగుతుంది. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆయనతో సహవాసం. యోబు గ్రంథం 22:21. దేవుని స్తోత్రం. ఆయనతో సహవాసం చేయాలంటండి. ఆయనతో సహవాసం చేసిన వారికి ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. తొంటలతో సహవాసం చేస్తే పాడైపోడు. మా అబ్బాయి మంచోడే కానండి, ఆ తొంటలతో మీ అబ్బాయి మంచోడే చేస్తున్నాడు కదా, పాడైపోతాడు. కారణం ఏంటంటే ఒక కుళ్ళిపోయిన పండుకి ఒక మంచి పండు పెట్టి చూడండి, అవి పురుగులు పడేస్తాయి. అది కూడా ఒక టీబీ పేషెంట్ లేకపోతే ఒక ఏమండి గజ్జి ఉన్నవాడితో స్నేహం చెయ్యండి, ఆడి గజ్జి నీకు రాకపోతే అడగండి. ఆడు కోక్కుంటూ ఉంటాడు, నువ్వు కోక్కుంటానే ఉంటావు. కారణం ఏంటి? అది అంటువ్యాధి. అదేంటండి, అందుకే ఒక పెద్ద హాస్పిటల్లో మనం వెళ్తే టీబీ వార్డులు ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? సపరేట్గా ఉంటాయి. టీబీ హాస్పిటల్లో ఎక్కడున్నది మీకు? పెద్ద హాస్పిటల్ దగ్గర రోడ్ అవతల ఉంటుంది. రోడ్ అవతల ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు? అవి అంటువ్యాధులు. అందులో పనిచేసే వాళ్ళు కూడా 3 నెలలకు ఒకసారి టెస్టులు చేసుకుంటారట. ఏమో ఏ రీతిగా అంటుకుపోయిందో తెలియదు, అంటుకుపోతూ ఉంటుంది. కాబట్టి అంటువ్యాధుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో బుద్ధిహీనులతో, పనికిమాలతో, చెడ్డవారితో, త్రాగుబోతులతో, జోదరులతో, రకరకాలైన పనికిమాల పనులు చేసే వాళ్ళతో స్నేహం చేయడం నీకు నాకు డేంజర్ అండి. అందుకే మన సహవాసాలు కూడా ఎలా ఉండాలో ఒకసారి చూసుకోవాలా. నాకు తెలిసిన ఒక అబ్బాయి తెలుసు, పేరు చెప్పాలండి. ఆ అబ్బాయి చక్కగా చదువుకుంటున్నాడు, 10th క్లాసు పాస్ అయ్యాడు అండి. చక్కగా కాలేజీలో జాయిన్ అవుదాం అనుకొని హ్యాపీగా కుర్రలతో తిరుగుతూ అలా ఉంటూ ఏం చేశాడంటే, ఒక ఫ్రెండ్ అర్ధరాత్రిలో పడుకుని ఉంటే ఒరే రారా మా పొలం దగ్గరికి వెళ్దాం అని లేపాను.
నేను రాడవేటి నువ్వు వెళ్ళి అనడం మానేసి మనోడు కూడా వెళ్ళాడు. మరి ఫ్రెండ్షిప్ కదా, కూడా వెళ్తే లోనకి వెళ్ళి వాళ్ళకి కిట్టలేని ఒకడిని ఏం చేసాడంటే అటు చంపేసి వచ్చాడు. చెప్పాడు, ఎవరు నేను చంపేశాను పలానోడిని అని. ఊరి బాబు ఎంత పని చేసామని ఆడితో పాటు ఈడు పారిపోయాడు. ముంబై వెళ్ళిపోతే ఇక్కడ ఇంటి వారు అందరినీ బాధ పెట్టి, వాళ్ళ ఇంటి వారు అందరినీ బాధ పెట్టి ఆఖరికి ఏమండి దొరికాడు ఒకడు, అని వేసేసారు. వీడు వచ్చే వరకు ఆ కేసు అవ్వదని వచ్చే వరకు ఎంత ఇబ్బంది పెడితే సరెండర్ అయ్యి వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడి కెరీర్ అంతా పోయింది. ఆఖరి ప్రభుని నమ్ముకొని, అయ్యా నేను తప్పు చేశాను, నువ్వు నన్ను ఈ కేసు నుండి తప్పించి ప్రభు అంటే ఉపవాసుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు ఏం చెప్పాడంటే ఇతనికి ఏమీ సంబంధం లేదని ఎప్పుడు చెప్పాడు? కెరీర్ అంతా పాడైపోయి అమ్మా 7-8 సంవత్సరాల తర్వాత చెప్పాడు. ముందే చెప్పాలి కదాడు, ఎందుకు చెప్పలేదు? నాకు తోడుగా ఉంటాడాడు అని అనుకున్నాడే తప్ప అంటే అయ్యో ఆడు ఏం చెయ్యలేదు కదా అని వెంటనే ఎందుకు చెప్పలేదు? చెప్పరు. కానీ దేవుడు ఆ చెప్పే మనసాడికి కలిగించాడు గనక ఆ టైంలో అన్నది చెప్పాడు. అందుకే ఆ వ్యక్తి నిర్దోషంగా బయటికి వచ్చాడు. కాబట్టి ఏమండి, తుంట్రల సహవాసం చేసినోడు చెడిపోతాడు ఖచ్చితంగా. నేను అంత మంచోడిని, నేను చెడిపోను, నేను చెడ్డోడిని కాదు, నేను అది అని కబుర్లు ఆడేవంటే అవి కబుర్లే. చెడ్డోడితో ఉంటే అమ్మా, ఇప్పుడు చెదపట్టిన సామాను ఏం చేసామంటే మాకు ఒక క్యారం బోర్డు ఉంటుంది. ఆ క్యారం బోర్డు అక్కడక్కడ చెద తినేసినట్టుంటే ఆ పర్వాలేదు ఏమైపోయిందని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాం. అందులో ఏమిచ్చిందంటే చెదపురుగు వచ్చి గుమ్మాలు కొరికేసి. చెద చిన్నదే కదా, ఎంతో కదా, ఏం పర్వాలేదు అనుకుంటే ఏమవుతుంది తెలుసా? నీ ఇల్లంతా గొల్ల అయిపోతుంది. వెంటనే దాన్ని ఏం చేయాలంటే మనం బయటికి పడేయాలి, కానీ ఆ చెదతో ఉన్న దాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనకు తెలియకుండానే దాంట్లో ఆ చెద ఏం చేస్తుందంటే, చెద చాలా చెదురుగా తినేస్తుంది తెలుసా మీకు? ఒకసారి మా ఇంట్లో పుస్తకాలన్నీ కూడా పెట్టి మేము మా చెల్లికి ఆ రూమ్ ఇచ్చేసి మేము బయటకు వచ్చేసాం. చెద ఏం చేసిందంటే పెట్టేసి బుక్స్ తీయడానికి అవకాశం ఇవ్వక తీగిపోయేటప్పటికి లోనంతా తినేసింది. బయటకు మాత్రం బుక్స్ లాగా ఉన్నాయి. ఇలా తీస్తే లోనంతా ఏముందంటే గొల్ల ఉంది. ఎంత తెలివిగా అవి తినేసి చూడండి. అపవాది సాతాను కూడా అంత తెలివిగానే మనుషులు నాశనము చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని పర్వాలేదులేండి, అలాంటి దాన్ని కాదండి, అలాంటి వాడిని కాదండి, అలా కాదండి, ఇలా కాదండి, నేను స్ట్రాంగ్ అండి, నేను అదండి, కుదరదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసం మనం చేయాలి. ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలంటే నన్ను కన్న తండ్రితో. కాబట్టి మనం ఫెలోషిప్ చేస్తేనట మనకి ఎంత దీవెన, ఎంత మేలు ఉన్నాయో అక్కడ రాయబడ్డాయి. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మనుషులతో సహనం చేస్తే రకరకాల సమస్యలైనా వస్తాయేమో, కానీ దేవునితో ఎక్కువ సహవాసం మనం చేస్తేనట మనకి మనసు శాంతి, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అంతేకాదు, నువ్వు ఏ విషయంలో అయితే నష్టపోతున్నావో, ఏ విషయంలో అయితే నీకు అవసరాలు ఉన్నాయో ఆ విషయంలో దేవుడు నీకు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనతో సహవాసం, మనుషులతో ఏమండి పాడైపోయిన వాళ్ళతో మనం సహవాసం చేస్తే మన నష్టాలు కలుగుతున్నాయి, కానీ దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తుంట్రల సహవాసం చేయవాడు చెడిపోతాడు. అందుకే దేవునితో సహవాసం చేయవాడు అంటే శాంతి సమాధానముతో మేలుతో నింపబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 22వ వచనంలో కూడా ఆయన నోటి ఉపదేశమును అవలంబిస్తావు, ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకుంటే కనుక పెరగాల. ఆయన వైపు నువ్వు తిరగాల. ఆయన వైపు నువ్వు తిరగకుండా నీ పనులు చూసుకుంటే కుదరదు. ఆయన వైపు నువ్వు తిరిగితే
అది నీలో ఆటోమేటిక్ గా నీలో ఉన్న చెడంతా కూడా ఏమైపోతుంది? తొలగించుకునే ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి రావాలంటే నీలో ఉన్న గుడారులు ఉన్న చెత్త చెదారం అంతా నువ్వేం చేయాలా? తొలగించుకోగలిగితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మా పాస్టర్ గారు మొన్నటి నుంచి ఆ గదిలోకి వెళ్ళి అబ్బాయి వాసన వచ్చేస్తున్నారు. ఆ వాసన వస్తుంది అంటున్నారు, కానీ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలే. ఈ రోజు అంటున్నారు వాసన ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేస్తానండి. ఏం చేస్తామంటే ఆ ఫిష్ ట్యాంక్ ఉంది కదా, అది ఏమైపోతుంది, కూలిపోయింది, ఆ నీళ్ళలోంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఆ గదంతా వాసన పోవాలంటే ఏం చేయాలా? అది తొలగించుకోగలిగితే ఇల్లంతా శుభ్రం అయిపోయినట్టే. అది తొలగించుకోకుండా నువ్వు ఎన్నిసార్లు కింద తుడిచేసినా ఏమీ ప్రయోజనమో ఉండదన్నమాట. అలాగే నీలో నాలో దేవునికి ఏదైతే కంపు కొట్టేట్టుగా ఉందో, ఎవరి దీవెన పొందుకోకుండా అడ్డంకిగా ఉందో దాన్ని మనం తొలగించుకోగలిగితే నా జీవితంలో, మన అందరి జీవితాల్లో ఏం చూస్తామండి? అభివృద్ధిని మనం చూస్తాం. ఏం చూస్తాం? అభివృద్ధి అనేది మనం చూస్తాం. ఈరోజు చాలా మంది ఇక్కడ పెడితే అభివృద్ధి వస్తుందా, అక్కడ వస్తుంది అభివృద్ధి వస్తుందా, ఎక్కడ పెడితే అభివృద్ధి వస్తుందా అనుకుంటారు. అభివృద్ధి అనేది దేవుడు కలిగిస్తేనే కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకేం కలుగుతుందమ్మా? సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే. చూడండి, దహన బలుల కంటే పొట్టేళ్ల క్రొవ్వు కంటే నీ మాట వింటే ఎంతో శ్రేష్టం. దహన బలుల కంటే పొట్టేళ్ల క్రొవ్వు కంటే నీ మాట వింటే, నీ మాట వినక నేను అనుసరించక, నీ మాట వినక నేను అనుసరించక, నీదు ప్రేమకు నేను దూరమైపోతిని, నీదు ప్రేమకు నేను దూరమై. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. ఐశ్వర్యము కంటే విస్తార ధనము కంటే నీవు నాకుంటే ఎంతో ధైర్యం. ఐశ్వర్యము కంటే విస్తార ధనము కంటే నీవు నాకుంటే ఎంతో ధైర్యం. నీ సన్నిధి లేక దర్శనము రాక, నీ సన్నిధి నీదు మహిమను నేను పొందలేకపోతిని, నీదు మహిమను నేను పొందలేకపోతిని. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ హృదయపూర్వకంగా
యేసయ్యా నా యేసయ్యా, నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును, స్నేహితుల కంటే ప్రియ బంధువుల కంటే నీ తోడు ఉంటే అంతే చాలు, స్నేహితుల కంటే ప్రియ బంధువుల కంటే నీ తోడు ఉంటే, నీ తోడు లేక నీతోనే నడవక, నీ తోడు నీతోనే నడవక నీదు ఆత్మకు నేను భారమైపోతుంది, నీదు ఆత్మకు. అందరు చెప్పు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. మా దేవుడు ఆరిపోవడానికి నాయన పొగబారిపోయినట్టున్నాయి నాయన. ఇగో నాయన తగినంత తైలమును మేము సంపాదించుకోవడానికి నీతో సహవాసం చేశాను, మాకు దయచేయండి. మేలు కలుగును నీతో సహవాసం సమాధాన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే మా దివిటీలు ఆరిపోవటానికి కారణం మా బుద్ధిహీనతే. మా దివిటీలు ఆరిపోవటానికి